హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ 26 జనవరి 1950 కల్లా భారతదేశం సౌరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అంటే బేసికల్గా గణతంత్ర అంటే ఏంటంటే దేశ నాయకుడిని ఎన్నిక ద్వారా ఎన్నిక చేసుకోవడం. దేశ నాయకుడు అంటే ఎవరు? ఇక్కడ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అనుకున్నారు. సో ప్రెసిడెంట్ని కాకపోతే ఇండైరెక్ట్ ఎలక్షన్, మన దాంట్లో పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. సో దీన్ని సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేటటువంటి ఆ పర్టికులర్ డెసిగ్నేషన్ వచ్చింది. ఇంక ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారతదేశానికి సంబంధించి ఫిస్కల్ కన్సాలిడేషన్, దీన్ని ఆర్థిక క్రమశిక్షణ అని అంటారు. ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి మనకి FRBM అనే ఒక చట్టం వచ్చింది 2003లో. అంటే ప్రభుత్వాలు కుప్పల తెప్పలుగా అప్పులు చేసేస్తే దాని యొక్క భారం ప్రజల మీద పడుతుంది. ఈ అప్పులు అనేటటువంటి దాన్ని మనం చాలా వరకు రెస్ట్రిక్ట్ చేయాలి. రెస్ట్రిక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే విపరీతమైనటువంటి అప్పులకి వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్తుంది. సో అదే నాంది, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా సరే పతనం అవ్వడానికి నాంది ఏంటంటే అప్పులు పెరిగిపోవడం. అఫ్కోర్స్ ఎకనామిక్స్లో చాలామంది మేధావులు అయితే అప్పులు పెరిగినా ప్రభుత్వానికి పర్వాలేదని అంటుంటారు, కానీ బట్ మెజారిటీ ఆఫ్ దేశాలలో మనం చూసినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఏ దేశంలో అయితే అప్పులు ఎక్కువగా పెరిగిపోతాయి, ఎక్కువగా అసలు ఉండకూడదని నేను అన్నాను, కొంత ప్రభుత్వం అప్పు చేయాలి, బట్ ఎక్కువ ఏది ప్రభుత్వానికైతే అప్పులు ఉంటాయో ఆ ప్రభుత్వాలు సాధారణంగా కూలిపోతాయి. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనము ఎన్ని అప్పులు తెస్తున్న అప్పులకు వడ్డీలు ఎంత కడుతున్నాము, ఈ విషయాలన్నింటినీ మనం చూడాలి. ముఖ్యంగా ఫిస్కల్ కన్సాలిడేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం తెచ్చేటటువంటి మొత్తం అప్పుని ఫిస్కల్ డెఫిసిట్ అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం జీడిపిలో భాగంగా చెప్తారు. ఈ ఫిస్కల్ డెఫిసిట్ FRBM చట్టం ప్రకారం జీడిపిలో 3% ఉండాలి అంతే. కానీ ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత మనకు వచ్చినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేయాల్సి వచ్చింది. సో ఈ మధ్య ఏం చెప్తున్నారంటే భారతదేశం ఫిస్కల్ డెఫిసిట్ 9.2%, చాలా ఎక్కువ. అది 2020 నుంచి 2023లో 5.6%కి 2024-25లో యాక్చువల్గా 5.1% ఉండాలి. కానీ అనుకున్న టార్గెట్ కన్నా ఇంకా తక్కువగా 4.9%కి ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించింది. తెలుగులో ఈ ఫిస్కల్ డెఫిసిట్ని విత్తలోటు అని అంటారనమాట. అంటే ఒక ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసేటటువంటి అప్పుని ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అంటే విత్త బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. సో పవర్ రెస్పాన్సిబిలిటీ, పవర్ ఆల్వేస్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ కదా. సో ప్రభుత్వం దీనికి సంబంధించి FRBM చట్టం అనేటటువంటిది ఎప్పుడు కూడా మనకి ఫిస్కల్ డిసిప్లిన్ అంటే ఆర్థిక క్రమశిక్షణని చెప్తూ ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంటి? ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు అంటే ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటారు, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే తప్పనటువంటి ఖర్చు, అంటే లైక్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకి శాలరీలు ఇవ్వడానికి కానీ, లేదా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడాలు కానీ, అలాగే ఎకనామిక్ సర్వీసెస్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చేటటువంటి సర్వీసెస్, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్లు, ఇంకా ఇతరత్ర ఖర్చులు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, పోలీస్ ఎక్స్పెన్సెస్, డిఫెన్స్ ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ అందులోకి వస్తాయి. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఆస్తుల సృష్టి జరగదు, అప్పులు తగ్గవు, అంటే నెయిదర్ క్రియేషన్ ఆఫ్ అసెట్స్ నార్ రిడక్షన్ ఆఫ్ లయబిలిటీస్. అలా కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మూలధన వ్యయము. మూలధన వ్యయం అంటే ఏంటి? ఏవైనా కొత్త ప్రాజెక్టులని మనం సృష్టిస్తున్నాం అనుకోండి, అవి మూలధన వ్యయంలోకి వస్తాయి. అంటే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్ క్రియేట్ అసెట్స్ ఆర్ ఇట్ రెడ్యూస్ లయబిలిటీస్, అప్పులు తీర్చడం లేదా ఆస్తులు సృష్టించడం. సాధారణంగా ఇది ఇంపార్టెంట్. కానీ ఈ సంవత్సరం 49.5 లక్షల కోట్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా మీకు? 11,11,111 కోట్లు. అన్నీ పంగనామాలే. సో తర్వాత దీన్ని మళ్ళీ తగ్గించారు కూడా. అంటే ఎప్పుడైనా కూడా బడ్జెట్లో 70% రెవెన్యూ ఎక్స్పెండిచరే ఉంటుంది. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చాలా వరకు అన్నీ తప్పనటువంటి ఖర్చులు, కానీ కొన్ని ఖర్చులు మాత్రం మనం కావాలని పెంచుతూ ఉంటాం. అవేంటంటే సబ్సిడీలు, రాయితీల రూపంలో ప్రజలకు ఇస్తూ ఉంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మరీ ఎక్కువ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఇంకా పర్వాలేదు. సో ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ సబ్సిడీలో 6 లక్షల కోట్లు ఉండేవి. ఓన్లీ ఒక ఫర్టిలైజర్ సబ్సిడీకే 75,000 కోట్లు ఖర్చు పెడతాం సంవత్సరానికి మనం. సో ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి. ప్రభుత్వం వాటిని తగ్గించుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫిస్కల్ డిసిప్లిన్ అంటే
ఈ ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తోంది. దీనికి సంబంధించి రెవెన్యూ కలెక్షన్ అంటే ఈ మధ్యకాలంలో డెఫిసిట్ అనేటటువంటి దాన్ని తగ్గించడం కోసం కూడా అద్భుతంగా పన్నులు లాగుతున్నారు మన దగ్గర. అలాగే టార్గెటెడ్ స్పెండింగ్, ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఏదో ఊరికనే విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కరెక్ట్గా ఏ అంశానికైతే ఖర్చు పెట్టాలో ఆ అంశానికే ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి వాటి కారణంగానే ఫిస్కల్ డెఫిసిట్ మనకి 2024-25 కల్లా 4.9% తగ్గింది. సో దీంట్లో కనుక మనం చూస్తే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏంటి? ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏం లేదండి. బేసికల్గా ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ప్రుడెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ. అంటే దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వాన్ని అంటే ఎకనామిక్ స్టెబిలిటీని సాధించడం కోసం ప్రుడెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలన్నీ కూడా చాలా ఒబ్బిడిగా ఖర్చు పెట్టడాన్ని ప్రుడెంట్ నామ్స్ అని అంటారు. ఇంకా గట్టిగా చెప్పాలని అనుకుంటే కఠినమైనటువంటి వ్యయము అంటే చాలా స్ట్రిక్ట్ ఎక్స్పెండిచర్ నామ్స్ ఉంటాయి. ఊరికనే విచ్చలవిడిగా డబ్బులు ఇలా ఇసిరేయడం కాకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని ప్రుడెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫైనాన్సెస్ అని అంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రెవెన్యూని ఎక్స్పెండిచర్తో చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. అంటే వచ్చినటువంటి పన్నేతర డబ్బులు మనకి ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలనేది చాలా క్లారిటీగా ఉన్నారు. ఇది గత ప్రభుత్వాల కంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద ఎర్లియర్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో దీన్ని తాలూకా అంశం ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గాలి. అంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వం అప్పులు చేసేటటువంటి తగ్గాలి. అలాగే పబ్లిక్ డెట్, ప్రభుత్వం ప్రజల మీద ఖర్చు పెడుతున్నటువంటి అనవసరపు ఖర్చులు తగ్గాలి. దాంతోపాటు సస్టైనబుల్ గ్రోత్ అంటే రానున్నటువంటి కాలంలో జీడిపి అనేటటువంటిది సుస్థిరంగా పైకెళ్ళాలి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇందులో కీ ఫీచర్స్ ఆఫ్ ఫిస్కల్ కన్సాలిడేషన్ ఏమున్నాయంటే ప్రుడెంట్ స్పెండింగ్ అంటే సమర్థవంతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, పనికొచ్చేటటువంటి ఏరియాస్. ఉదాహరణకి ఇప్పుడు ఒక రోడ్డు వేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా అది ప్రుడెంట్ స్పెండింగ్. అలాగే ఏదో హెల్త్కి సంబంధించి ఒక హాస్పిటల్ కడుతున్నారు, ఖచ్చితంగా అది ప్రుడెంట్ స్పెండింగ్. లేదు కొన్ని సంక్షేమ పథకాల పేరిట డబ్బులు ఇస్తున్నాం అనుకోండి, అది ప్రుడెంట్ స్పెండింగ్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఇవన్నీ ఒకసారి తీసుకుంటే మీరు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతుంటాయి. ఉదాహరణకి అమ్మఒడి అనే స్కీమ్ పెట్టారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో తల్లి దీవెన అనే ఒక పథకం పెట్టారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఫ్రీగా బస్ సర్వీస్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకండి? అసలు ఫ్రీగా బస్ సర్వీస్ ఇవ్వకపోతే జనాలు ప్రయాణించలేదా ఇంతకుముందు? ఇప్పుడు మళ్ళీ ప్రయాణించాలా? మీరు అలా అని అనుకుంటే దానికి తగినటువంటి రోడ్లు అభివృద్ధి చేయండి. బాగా రోడ్లు అభివృద్ధి చేశారనుకోండి, జనాలు ఆటోమేటిక్గా హ్యాపీ ఫీల్ అవుతారు, జర్నీ టైం తగ్గుతుంది. మనం ఇలాంటివి చేయం. సాధారణంగా ఏం చేస్తామంటే పనికిరానటువంటి స్కీమ్లు అవి ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలా కాకుండా ఎఫిషియెంట్, సమర్థవంతంగా డబ్బును ఖర్చు పెట్టాలి. అలాగే ప్రొడక్టివ్ అంటే మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు ఎప్పుడు కూడా అందరికీ పనికొచ్చేటటువంటి విధంగా ఉండాలి. సో అంటే ఎక్కువగా అసెట్స్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాల మీద ఎక్కువ డబ్బులు పెట్టాలి. అలాగే రెవెన్యూ ఆప్టిమైజేషన్, ముందు డబ్బు ఖర్చు పెట్టాలంటే ఆదాయం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే రూపాయి ఆదాయం ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఇటీవల కాలంలో పన్నులు రాబట్టడం మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దీనికి సంబంధించి జిఎస్టీ వీటిని పెంచుతున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏముందంటే పన్నులు వేయడంలో తప్పలేదు, కానీ పన్నులు ఎక్కువ వేయడంలో తప్పు ఉంది. లాజిక్ ఎప్పుడు ఎలా ఉండాలంటే భారత్ లాంటి దేశాలకు ఇప్పుడు 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మందిలో 100 కోట్ల నుంచి పన్ను తీసుకోండి, 100 కోట్ల నుంచి ఒక్కొక్క రూపాయి తీసుకోండి, 100 కోట్ల పన్ను వస్తుంది. అలా కాకుండా 20 కోట్ల మంది మీద ఒక్కొక్కరి మీద 5 రూపాయలు వేశారనుకోండి, అప్పుడు 100 కోట్లు వస్తుంది మీకు. కానీ దీనివల్ల మీకు ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు కొంచెం సమస్య ఇలా ఉంటుందన్నమాట. జిఎస్టీ లాంటి ఐటమ్స్ మీద ఒక్కొక్క ఐటమ్స్ మాకు అంత అర్థమే చేస్తే ఎక్కడ ఎందుకుంటామని అనుకుంటాం మనం సాధారణంగా. చూడండి ఎలా ఉంటుందంటే పాప్కార్న్, ఉప్పు వేసిన పాప్కార్న్ మీద మళ్ళీ జిఎస్టీ పెరుగుతుంది, మసాలా వేసిన పాప్కార్న్ మీద ఇంకా జిఎస్టీ పెరుగుతుంది. ఏ పాప్కార్న్ అయినా ఒకటే కదండి అని అంటారు. సో బట్ అక్కడ ప్రభుత్వానికి చాలా ఎక్కువగా జిఎస్టీ తేడాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎస్, మాల్స్లో పాప్కార్న్ మీద ఎక్కువ వేయడం అనేటటువంటిది మీరు సమర్థిస్తారని నేనైతే సమర్థిస్తాను. పాప్కార్న్ తినకపోతే చచ్చిపోతాం సినిమాకి వెళ్ళి హాయిగా సినిమా చూసి రావడమే, పాప్కార్న్ తినాల్సిన అవసరం లేదు కదా, ఎవరు మనల్ని కంపెల్ చేయట్లేదు కదా. సో బయట కావాలని అనుకుంటే బయట కొనుక్కుంటే పాప్కార్న్ మీకు 10 రూపాయలకే వస్తుంది. సినిమా హాల్లోనే తినాలన్న పిచ్చి ఏముంది మనకి. సో కాబట్టి
ఇలాంటివి ప్రభుత్వం చేసేటటువంటి పనులు కరెక్టే, అందులో తప్పైతే ఏమీ ఉండదు. ఈ మధ్యకాలంలో అలాంటి ట్రోలింగ్సే కొన్ని జరిగాయి. ఎవరో ఒక అబ్బాయి మనకి చెస్ ట్రోఫీ తీసుకొచ్చాడు ఇండియాకి. అతనికి 11 కోట్ల ఎంతో ప్రైజ్ వస్తే దేశాన్ని అతను నిలబెట్టాడు, అయినా సరే అతని మీద 4 కోట్లు పన్నేశారన్నారు. నాకు అది అర్థం కాలేదు. బట్ ఐ స్ట్రాంగ్లీ డిఫెండ్ ద గవర్నమెంట్. నేను అక్కడ ప్రభుత్వాన్ని సమర్థిస్తాను. 11 కోట్ల 4 కోట్ల పన్నేయడంలో తప్పే ఉందండి. ఆ అబ్బాయి ఒకవేళ అబ్బాయి నిజంగానే మన దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చాడు కాబట్టి అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు అబ్బాయికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాయి కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చే, ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం అనుకుంటే స్థలం ఏదో ఇచ్చింది, అవన్నీ బాగానే ఉన్నాయి కదా. అతను తెచ్చిన ప్రైజ్కి, అతను తెచ్చుకున్నటువంటి సంపాదనకి పన్ను వేద్దంటే ఎట్లా? అలా అయితే ఎవరి పని వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఒక రిక్షా పుల్లర్ ఉన్నాడు అనుకోండి, అతని కుటుంబాన్ని అతనే పోషించుకుంటున్నాడు కాబట్టి అతను గొప్పవాడేమో నా దృష్టిలో. మరి అతని మీద ఏ రకమైన జిఎస్టీలు అది వేయకుండా ఉండగలమా? లేదు కదా. సో ప్రభుత్వం పన్నులు వేసేటప్పుడు అందరినీ సమానంగానే చూస్తుంది. కావాలని అనుకుంటే ఎక్స్ట్రా ఇవ్వండి, పన్నులు వేయడంలో తప్పలేదు. కానీ ఆ పన్నులు ఎప్పుడు ఎలా ఉండాలి? ఇక ఇలా ఉండకూడదు. 20 మంది మీద 5 రూపాయలు వేసే పన్ను ఉండకూడదు. 100 మంది మీద ఒక్కొక్కరి మీద రూపాయి వేయండి. సో ఆ రకంగా రెవెన్యూ కలెక్షన్ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే పన్నులు ఎగ్గొట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది ఈ మధ్యకాలంలో. దట్స్ గుడ్ థింగ్. అలాగే ట్యాక్స్ బేస్, పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య పెరగాలి. భారతదేశంలో 140 కోట్ల మందికి ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది కడతారో తెలుసా? 3 నుంచి 5% మాత్రమే. 3 నుంచి 5% అండి, కనీసం 30% మంది అన్నా కట్టాలా దేశంలో. సో వాళ్ళందరినీ ట్యాక్స్ నెట్లోకి తీసుకురావాలి. అలాగే డెఫిసిట్ కంట్రోల్, అంటే ఫిస్కల్ డెఫిసిట్ లాంటివి తగ్గించాలి. దానివల్ల ఏమవుతుంది? మనం బారోయింగ్స్, అప్పులు తేవడం అనేటటువంటి తగ్గుతుంది. అలాగే డెట్ మేనేజ్మెంట్, అంటే మనకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో దాన్ని దీర్ఘకాలికంగా చేసుకోవాలి. ఈఎంఐలు తక్కువ ఉండాలి ప్రతి నెల. ప్రభుత్వానికి 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు అప్పు ఉండనివ్వండి, పర్వాలేదు. కానీ దాన్ని ఒకేసారి కట్టే విధంగా కాకుండా దీర్ఘకాలికంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. దీంతోపాటుగా అకౌంటబిలిటీ, ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి అప్పు, కట్టేటటువంటి ప్రతి రూపాయి ప్రజలకి పారదర్శకంగా, జవాబుదారీతనంగా చెప్పాలి ప్రతిదీ. సో దీనికి తగినటువంటి రెగ్యులేషన్స్ అండ్ గైడ్లైన్స్ ఉండాలి. అలాగే సిగ్నిఫికెన్స్, దీనికి సంబంధించి మన తాలూకా ప్రాముఖ్యతను కనుక చూస్తే ఇలాంటి ఫిస్కల్ డిసిప్లిన్, అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఉండడం వల్ల మనకి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు స్థిరత్వంగా ఉంటుంది. ముఖ్యంగా చాలామంది అని అనుకుంటారు ఏంటంటే పన్నులు వేయడం ఇబ్బంది అని అనుకుంటారు. పన్నులు కాదండి, జనాలను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టేది ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్. ఇది చాలామందికి తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే క్యాన్సర్ లాంటిది దేశానికి. ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే మన రోజువారీ ఖర్చుల్లో చిన్న డబ్బుల రూపంలో చాలా ఎక్కువ డబ్బును మన దగ్గర నుంచి లాగేస్తుంది. ఉదాహరణకి పాల ధర ఉందని అనుకోండి, మనం ప్రతిరోజు పాలు తెచ్చుకుంటాం కదా, ఆ తెచ్చుకున్న దాంట్లో 3 రూపాయలు పెరుగుతుంది పాల ప్యాకెట్ ధర, మనం గమనించాం. సో 25 రూపాయలు ఉన్నటువంటి పాల ధర 28 రూపాయలు అవుతుంది. ప్రతిరోజు 3 రూపాయలు చొప్పున ఒక ఇంటికి ఒక పాల ప్యాకెట్ వేసుకున్న పోనీ 1/2 లీటరు, నెలకు ఎంత అయింది? 3 రూపాయలు ఇంటూ 30 వేసుకుంటే 900 అయింది. 90 రూపాయలు అయింది. ఈ 90 రూపాయలు పెరిగిపోతుంది. మీరు అలా ఇలాంటి 10 ఐటమ్స్కి వేసుకోండి. ఇలా 3 రూపాయలు చొప్పున మనం రోజువారీ కొనే 10 ఐటమ్స్కి వేసుకుంటే 30 రూపాయలు. 30 రూపాయలు ఇంటూ 30 రోజులు 900 రూపాయలు తేడా వస్తుంది. ఈ 1000 రూపాయలు మన మీద, ముఖ్యంగా పేదవాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇలాంటి ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఎప్పుడు ఉండకూడదు. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ 2 నుంచి 4% అసలు దాటకూడదు. చాలా సందర్భాల్లో 6, 7, 8, 9, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే 15% కూడా ఉంటుందట చాలా చోట్ల. మీరు బయటికి వెళ్ళి చూడండి, పళ్ళు కొనేటట్టే ఉన్నాయి అసలు. ఫ్రూట్స్ చాలా దారుణమైన రేట్స్ ఉంటున్నాయి. అలాగే ఎక్స్చేంజ్ రేట్స్, అంటే డాలర్తో రూపాయి మారక విలువ అనేటటువంటిది కూడా కరెక్ట్గా ఉండాలి. సో దీనివల్ల మనకి జీడిపి అనేటటువంటి చాలా స్టేబుల్గా ఉంటుంది. అలాగే ప్రభుత్వం తెచ్చేటటువంటి అప్పులను తగ్గించాలి. ముందుగా అన్సస్టైనబుల్ బారోయింగ్స్, అంటే దీర్ఘకాలికంగా అసలు సుస్థిరం చేయలేనటువంటి అప్పులు చేసేస్తూ ఉంటారు కొన్ని ప్రభుత్వాలు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే అధికారిక లెక్కల ప్రకారం 4,91,000 కోట్లు ఉంది అప్పు. ఇది కార్పొరేషన్స్ నుంచి తెచ్చిన డబ్బులు కాకుండా, కార్పొరేషన్స్ నుంచి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మళ్ళీ 1,80,000 కోట్లు తెచ్చినారు అప్పు. అంటే ఇది ఒక 491, అదొక 1,80,000. అంటే అటు ఇటుగా మీరు చూసుకుంటే ఆ 1,80,000కి 2 లక్షల కోట్లు వేసుకున్నా దాదాపు 7 లక్షల కోట్లు అయింది అప్పు. 7 లక్షల కోట్లు ఒక్కొక్క వ్యక్తి మీద చేస్తే తలసరిగా ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క వ్యక్తి నెత్తి మీద 1,20,000 రూపాయల భారం పడుతుంది. ఎవడు కట్టాలి 1,20,000 రూపాయల పన్ను? సంపాదన 1,20,000 ఉండదు, 1,20,000 రూపాయల భారం వేస్తున్నాం మనం. అలాగే మీరు కనుక చూస్తే
ఇందులోనే భాగంగా ఫ్యూచర్ జనరేషన్స్ని సేఫ్గార్డ్ చేయడానికి మనం అప్పులు చేయకూడదు. అలాగే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా మన ఆర్థిక వ్యవస్థలో ఇట్లాంటివన్నీ బాగుంటేనే, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ బాగుంటేనే మంచి పెట్టుబడులు వస్తాయి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయి. అలాగే ఎఫిషియెంట్ రిసోర్సెస్ యూటిలైజేషన్, మనకున్నటువంటి డబ్బుల్ని ఊరికనే ఖర్చు పెట్టకూడదు, వేస్ట్ఫుల్ స్పెండింగ్ చేయకూడదు. చాలా చోట్ల వేస్ట్ఫుల్ స్పెండింగ్ చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్యకాలంలో మూసీ నది సుందరీకరణ కోసం 1,51,000 కోట్లు వెచ్చిస్తారట. మూసీ నదిని సుందరించడానికి 1,50,000 కోట్లు ఉన్నాయి, కానీ రైతుల తాలూకు ఆత్మహత్యలు ఆపడానికి డబ్బులు లేవండి మన దగ్గర. సో ఇట్లాంటివే చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి. దీనికి సంబంధించి మీరు చూస్తే ఈ ఫిస్కల్ ప్రుడెన్స్ వల్ల ఎకనామిక్ స్టెబిలిటీ అంటే జీడిపి మీద కానీ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వం మీద కానీ ఎలా ప్రభావం ఉంటుంది. ముందుకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ తగ్గినటువంటి కారణంగా మనకి రెడ్యూస్డ్ ఫ్రమ్ 4.5% జీడిపి టు 3.4% జీడిపి అండర్ FRBM. అంటే ఇంతకుముందు 2013-14లో 4.5 ఉన్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ విత్తలోటు 3.4%కి తగ్గింది. సో దీని కారణంగా మనకి ఏమైంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కూడా అయింది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవడం వల్ల ఇది అవుతుంది. అంటే రెండు మ్యూచువల్గా ఉంటాయి. ఇదైతే అది అవుతుంది, అదైతే ఇది అవుతుంది. దీనివల్ల అధికంగా మనం డబ్బులు తీసుకురాము, స్పెండింగ్ని కరెక్ట్గా చేస్తాము, అలాగే ధరలు కరెక్ట్గా ఉంటాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ చెక్ చేయొచ్చు. అంటే మీరు తక్కువ అప్పులు తెస్తే, అప్పులు అనేటటువంటివి మీరు తక్కువ తెస్తే ధరల పెరుగుదలను కూడా అరికట్టవచ్చు. కేవలం సప్లై అండ్ డిమాండ్లో మాత్రమే ఉండదు. అలాగే క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఇది ఎక్కువ ఉండాలి. ఎప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా, కానీ అట్లీస్ట్ 60-40 70-30 రేషియో అన్న ఉండాలి కదా. సో ఇటీవల కాలంలో 2014-15లో 1.6% జీడిపిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు దానికి డబుల్ అయ్యి 3.2% ఆఫ్ జీడిపికి వెళ్ళింది, విచ్ ఎ గుడ్ థింగ్. అదే 11 లక్షల కోట్లు చెప్పాను మీకు. అలాగే ఫినాన్షియల్ రిలీఫ్, కోవిడ్-19 సందర్భంలో మనకి కొన్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు లాంటివి చాలా ఇబ్బంది పడ్డాయి, MSME కంపెనీలు. సో వాటి మీద కొంత ఫోకస్ చేసి వాటికి కొంచెం డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగానే పెడుతున్నాం. అలాగే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ క్రూషియల్ ఫర్ డెవలప్మెంట్. మనకున్నటువంటి రోడ్డు నెట్వర్క్ కానీ, లేదా మనకున్నటువంటి రైలు నెట్వర్క్ కానీ, మనకున్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్లు కానీ, ఈవెన్ ఇంకా వైఫైస్ కానీ, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ బాగా ఉండాలి. దీర్ఘకాలికంగా జీడిపికి ఇవే మనకు ఉపయోగపడేది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. డెఫినెట్గా హైవేస్ చాలా శరవేగంగా చేస్తున్నారు భారతదేశంలో. దీంతోపాటు రెవెన్యూ మొబిలైజేషన్, ట్యాక్స్ ఈ మధ్య కాలంలో 10% ఆఫ్ జీడిపి 2014-15లో ఉంటే 11.8% 2023-24లో పెరిగింది. కానీ 10 సంవత్సరాల్లో కేవలం 1.8% పెరిగింది. కానీ మరి ఇది కూడా తక్కువే కదా. అలాగే ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వం పబ్లిక్ సర్వీసెస్ అంటే ప్రజాసేవల నిమిత్తం ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు కూడా ఎక్కువ రెవెన్యూ రావడం వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారట. అలాగే లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ముఖ్యంగా ప్రొడక్షన్ లెడ్ ఇన్సెంటివ్ స్కీమ్ లాంటివి తీసుకొచ్చి భారతదేశంలోనే ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటటువంటి వస్తువులను ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటటువంటి కొన్ని స్కీములు తీసుకొచ్చాం. మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయన్స్ ఇలాంటివి. సో దీనివల్ల డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన దేశంలోనే తయారీ రంగం అనేటటువంటిది పెరుగుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం పెరుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో ధీటుగా మనం ఎగుమతులు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో జియోపొలిటికల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా మనం అందులోంచి బయటికి రావచ్చు. సో స్ట్రక్చరల్ రిఫార్మ్స్, నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు చేయాలి. అలాగే కెపాసిటీ బిల్డింగ్, ఫిస్కల్ డెఫిసిట్ కారణంగా మనకి ఏమవుతుందంటే తక్కువ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో దీనివల్ల మనకి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అంటే మనము ఈ యొక్క ఎగుమతులకు సంబంధించి మంచి పోటీతత్వాన్ని పొందుతామని అంటున్నారు. అంటే అప్పులు తక్కువ చేసామనుకోండి, మన దేశంలోని జీడిపి బెటర్గా పెరిగేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే ఎకనామీ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి మంచిగా ప్రొడక్షన్ ఉత్పత్తి చేస్తారు. మన దేశంలో మంచిగా ప్రొడక్ట్స్ ఉత్పత్తి అయితే ఇందాక చెప్పాను మీకు ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది కరెక్ట్గా ఉంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అన్న. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ధరలు తగ్గడం అవుతుంది. మన దేశంలోనే ధరలు తక్కువగా ఉంటే ఈ తక్కువ ధరలకే మనం ఏం చేస్తాము, ఎక్స్పోర్ట్స్ చేస్తాం. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఎక్స్పోర్ట్స్ని కొంటారు. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతో పోలిస్తే మన ప్రోడక్ట్స్ తక్కువ రేటుకు దొరుకుతాయి ఫారిన్ కంట్రీస్లో. అప్పుడు పోటీతత్వం పెరిగినట్టేగా. సో ఆ రకంగా కూడా మనం ఆలోచించాలి. సో దీనివల్ల మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడే అవసరం ఉండదు. దీనివల్ల ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మిగతా దేశాలతో మనకి పాజిటివ్ గ్రోత్ డాలర్స్ పట్ల, అంటే ఎగుమతులు ఎక్కువ ఉంటాయి, దిగుమతులు తక్కువ ఉంటాయి. సో దీని కారణంగా మనకి అధికంగా స్టేబుల్ ఎకనామీ. ఎప్పుడైనా కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసినోడిదే రాజ్యం. చైనా అదే ఇప్పుడు
చైనా చాలా విపరీతమైనటువంటి ఎగుమతులు చేస్తూ ఉంటుంది, భారతదేశం ఎగుమతులు చాలా తక్కువ. సో ఇది కూడా మనం ఆలోచించవచ్చు. దీనికి సంబంధించే ఎప్పుడో 2003లోనే ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 2003లో తీసుకొస్తే 2008లో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది ప్రపంచంలో, ముఖ్యంగా అమెరికాలో విపరీతమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. సో అప్పుడు మర్చిపోయారు. మళ్ళీ 2012లో బెటర్గా చేద్దామని అనుకున్నారు. ఈలోపు మళ్ళీ 2019కి మళ్ళీ ఇంకో క్రైసిస్ వచ్చింది, అదే కోవిడ్. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, ఇంకోటి ఏదో వస్తుంది. కాబట్టి ఈలోపు సర్దుకోవాలి మనం. సో FRBM అంటే ఏంటంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇందాక చెప్పినటువంటి ఆర్థిక క్రమశిక్షణని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం. సో 2003లో దీన్ని తీసుకొచ్చారు. ఫినాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణని తీసుకొస్తుంది. రెడ్యూస్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే విత్తలోటు, రెవెన్యూ డెఫిసిట్, ఈ రెండింటిని తగ్గేలా చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఆర్థికపరమైనటువంటి బాధ్యతల్ని ప్రభుత్వం సక్రమంగా నిర్వహించాలి. దీనికి సంబంధించి ఫీచర్స్ ఏం చెప్తుందంటే ఫిస్కల్ డెఫిసిట్ 3% ఉండాలి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా 3% ఉండాలి. రెవెన్యూ డెఫిసిట్ 2008 కల్లా 0 ఉండాలి, ఇప్పటికి కూడా ఇంకా 0 లేదు, డెఫిసిట్లో ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ, మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ అనేటటువంటి స్టేట్మెంట్స్ని యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టి వీటి మీద చర్చ చేయాలి. అంటే ఏ విధంగా మనం అప్పులు చేస్తున్నాం, వాటిని తగ్గించడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాం అనేటటువంటి అంశం. అలాగే సెక్షన్ 4 క్లాజ్ 2లో మళ్ళీ ఎస్కేప్ క్లాజ్ ఇచ్చారు. ఇది ఒక ఇబ్బంది ఏంటంటే ఈ పైన చెప్పినటువంటివి పాటించక్కర్లేదు. ఎలాంటి సందర్భాల్లో, నేషనల్ సెక్యూరిటీ లేదా మనం ఏదైనా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు సెక్షన్ 4 క్లాజ్ 2 ప్రకారం, లేదా ఎప్పుడైనా జాతీయ విపత్తులు వచ్చినప్పుడు, లేదా విపరీతమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ 3 సందర్భాల్లోని కూడా ఈ పైన చెప్పినటువంటి రూల్స్ మీరు పాటించక్కర్లేదు. సో దీనికి సంబంధించి అమెండ్మెంట్స్ కూడా చేశారు. రెవెన్యూ డెఫిసిట్ని 0 రెవెన్యూ డెఫిసిట్ నుంచి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలన్నారు. రెవెన్యూ డెఫిసిట్కి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్కి తేడా ఏంటి, గతంలో తెచ్చినటువంటి అప్పులు కట్టేటటువంటి వడ్డీలు ఉంటాయి కదా, అది తీసేస్తారు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్లోంచి. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ ఫర్ క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్. అంటే ఓకే, సారీ ఫర్ దాట్, ఇందాక నేను చెప్పింది కాదు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్లోంచి ఏ రెవెన్యూ డెఫిసిట్ అయితే మనం ఆస్తుల సృష్టికి వాడతామో అది తీసేస్తారు, అసెట్స్ క్రియేషన్ తీసేస్తారనమాట. ఆ తీసేసినటువంటి రెవెన్యూ డెఫిసిట్లే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు. నేను ఇందాక చెప్పింది వేరేది అది. 2016 దీనికి సంబంధించి ఎన్కే సింగ్ కమిటీ కూడా కొన్ని సజెషన్స్ చేసింది. ఏంటంటే యాక్ట్లో కొంత రిజిడిటీ ఉంది, సో దీన్ని మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులకి మార్చండి అని చెప్పి కూడా చెప్పారు. సో FRBM చట్టానికి ఇంకా మెరుగులు దిద్దాల్సినటువంటి అవసరం ఉందనేది ఎన్కే సింగ్ తాలూకా థింగ్ అనమాట, లాస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. సో ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఖచ్చితంగా మనకి FRBM చట్టంలో ఉన్నటువంటి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫిస్కల్ డిసిప్లిన్ కనుక పాటిస్తే సంక్షేమ పథకాలు తగ్గించాలి. అన్ని సంక్షేమ పథకాలు పనికిరానివి కాదు, చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు పనికొచ్చేవి ఉన్నాయి. సో అందులో ఏవి పనికొచ్చేవి, ఏవి పనికిరానివి అవి చూసుకోవాలి. కానీ అది ఇది అనుకున్నామంటే ఇబ్బంది పడతాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా ఒక్కొక్కసారి మన తాలూకా ఈ ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేయవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాలర్తో రూపాయి మార్క్ విలువ ఉంది, మనం చేసిన తప్పేం లేదు. అమెరికాలో ట్రంప్ వచ్చినందువల్ల డాలర్ విలువ పెరుగుతుంది, డాలర్ విలువ పెరిగితే రూపాయి విలువ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలాగే వాలటైల్ క్యాపిటల్ ఫ్లోస్ అంటే మనకు వచ్చేటటువంటి FDI కానీ FII కానీ ఇలాంటివి సరిగ్గా రాకపోతే దానివల్ల కూడా డాలర్ రూపాయి మార్క్ విలువ ప్రభావం ఉంటుంది. అది మనం ఏం చేసింది కాదు, అది ఒక సవాలు. అలాగే స్టేట్ డెఫిసిట్, కేంద్ర ప్రభుత్వం బాగానే అప్పులు తగ్గిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతున్నాయి. తమిళనాడు ఫిస్కల్ డెఫిసిట్లో ఉంది, తెలంగాణ ఫిస్కల్ డెఫిసిట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ అందరికన్నా ఎక్కువ ఉంది ఫిస్కల్ డెఫిసిట్, మహారాష్ట్ర ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా, అదొకటి. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ యొక్క ఆస్తులు సృష్టించేది అప్పుల్ని తగ్గించేటటువంటి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 2022-23లో 7,200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. చెప్పింది ఎంతంటే 30,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, కానీ 7,200 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఇయర్ అంతే. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి, ఎప్పుడు కూడా మూలధన వ్యయం అనేటటువంటిది పెరగాలి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం కంక్లూజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా ఫిస్కల్ డిసిప్లిన్ చేస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. అది మనం చెప్పేటటువంటి కంక్లూజన్. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మూలధన బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ మధ్య తేడా, ఈ రెండు బడ్జెట్ల భాగాలను వివరించండి. ఇది 200 పదాల్లో రాయండి. అలాగే ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి
మీ రాష్ట్రంలో, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేసేటటువంటి అప్పుల పట్ల మీకున్నటువంటి అభ్యంతరాలు ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానివల్ల డిస్కషన్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు క్లాస్. మరొక కొత్త టాపిక్స్తో మనం రేపు కలుద్దాం. ఒకవేళ మీకు ఏవైనా టాపిక్స్ నేను చెప్పాలని అనుకుంటే దయచేసి అది కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.